హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు వీడియోలోని స్పెషల్ రెసిపీ క్యారెట్ మునగాకు ఫ్రై. ఈ ఫ్రై ఎక్కువగా సాంబార్కి, రసానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలానే ఒక్కసారి రైస్లో కలుపుకొని తిన్నారంటే భోజనం మొత్తం ఈ ఫ్రైతోనే తినేస్తారు. అంత బాగుంటుంది. అలాగే మునగాకు కూడా వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నింటినీ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా దినుసులు అన్నింటినీ ఆయిల్లో వేసుకుని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి. ఈ దినుసులు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఈ పాన్లోకి వేసుకోవాలి. నేను ఈ ఫ్రై కోసం 1/2 కిలో క్యారెట్స్ని తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని ఫ్రై అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఈ ఫ్రైని మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకుని 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ఫ్రైలోకి మునగాకుని వేసుకుందాము. ఈ ఫ్రై కోసం నేను 50 గ్రామ్స్ మునగాకుని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఇలా ఆకులుగా తీసుకుని ఫ్రైలో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఫ్రైని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలానే మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని క్యారెట్ అంతా మగ్గే వరకు ఈ ఫ్రైని వేయించుకోవాలి. మునగాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. కనీసం ఈ మునగాకుని వారంలో 2 సార్లైనా తీసుకోవడానికి ట్రై చేయండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఐరన్, కాల్షియం పుష్కలంగా మనకు అందుతాయి. ఇలా ఫ్రై అంతా 70% వేగిపోయిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేను 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఇలా సాల్ట్ని కూడా వేసుకుని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఈ కారాన్ని కూడా మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేస్తే కారంకున్న పచ్చివాసన కూడా పోతుంది. ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారుగా, చాలా ఈజీ. 15 నిమిషాల్లో అయిపోతుంది. ఉదయమే స్కూల్కి వెళ్ళే పిల్లలకి హడావిడి లేకుండా చాలా త్వరగా ఫ్రైని చేసి పెట్టేయచ్చు. అలానే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడాని. ఎలా ఉంది ఈ రెసిపీ? మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగింటి షడ్రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.